రైట్ చిల్డ్రన్, ఇప్పుడు మనం లాగరిథమ్స్లో థర్డ్ ప్రాబ్లం చూడబోతున్నాం. సెకండ్ ప్రాబ్లం వీడియో ఉన్నది, ఫస్ట్ ప్రాబ్లంకి ఒక వీడియో ఉన్నది. అంటే ఫస్ట్ బిట్లో 9 ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెకండ్ బిట్లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది థర్డ్ బిట్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క బిట్కు ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? మనం ఒకే వీడియో చేస్తే లెంత్ అవుతుంది, చాలా పెద్దగా అవుతున్న వల్ల చూడలేకపోతున్నారని ఇలా డివిజన్ చేసి చెప్తున్నాం మీకోసం. ఓకేనా? సో ఈ బిట్ థర్డ్ బిట్ ఏమంటున్నారంటే x log 3 base 2 y log 5 base 2 అని ఇచ్చి ఈ క్రింది విలువలని given below values can be expressed in the x values and y values. x లలో y లలో మనం వ్యక్తపరచాలి దీన్ని. ఓకే, సో ఎక్స్ప్రెస్ చేద్దాం. చూడండి ఒకసారి. log 15 ఏం రాసుకోవచ్చు మీ భాషలో? 3 × 5. ఎవరి భాషలో అయినా సరే 3 × 5 15 కదా, 3 × 5 = 15. బేస్ 2, బేస్ 2. మరి మీ అందరికీ తెలుసు 15ని రాయగలిగినంత రాయలేము, ఇంకా 3ని రాయలేము, 5ని రాయలేము. ఇంటూలో ఉంటే ఏమైతాయో మీకు ఇంతకు ముందే చెప్పాను వీడియోలో. log a × b, log a × b. ఇంటూలో ఉంటే మనకి ఏమవుతుంది? log a + log b అవుతుంది. ఇంటూలో ఉన్నదాన్ని మనం విస్తరణ చేస్తే, ఎక్స్ప్రెస్ చేస్తే log a + log b అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి a అంటే 3, b అంటే 5. చెప్పండి. log a means 3 + log b means 5. బేస్ ఏది ఉంటే అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బేస్ ఏది ఉంటే అదే తీసుకోవాలి. మరి log 3 base 2, log 5 base 2. ఆల్రెడీ ఇన్ ద క్వశ్చన్ దే ఆర్ గివెన్ log 3 base 2 means x plus log 5 base 2 means y. చూడండి, మన లెక్క x y లలో వచ్చిందా రాలేదా ప్రాబ్లం? రైట్. సిమిలర్లీ ఇది కూడా చేద్దాం. నెక్స్ట్ log 7.5 అంటే ఏం రాసుకోవచ్చు మనం? 75/10. 75/10. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక దశాంశ స్థానం వస్తుంది. ఆ దశాంశం ఎంత? 10. బేస్ 2. log, ఇప్పుడు చూడండి, ఇది బైలో ఉంది. బైలో ఉంటే మనకు మైనస్ అవుతాయి. ఏమవుతాయి? బైలో ఉంటే మైనస్ అవుతుంది. log a - log b, సారీ, log a - log b. బైలో ఉంది కదా, ముందు రాయాలి. log a/b, log a/b = log a - log b. ఓకేనా? log a/b = log a - log b అవుతుంది. ఓకే, రైట్. log బైలో ఉన్నాయి, మైనస్ లాగా రాయాలి. a అంటేనేమో 75, b అంటేనేమో 10. log 75 - log 10. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం రాయగలిగినంత చిన్నవిగా రాయాలి. అంటే అర్థం ఏంటి? ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలుగా విడగొట్టాలి. ఓకేనా? నేను 75 రాస్తున్నా, చూడండి ఒకసారి. 75 3 ఎక్కువలో పోతుంది. 3 × 2 = 6, 1 ఉంటుంది ఇంకా. ఓకేనా? 3 × 5 = 15. నెక్స్ట్ 5 × 5 = 25, 5 × 1 = 5. ఓకేనా? ఇక 10ని మీకు అందరూ తెలుసు. 10ని 2 × 5 రాసుకోవచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ రాయలేదు. 5 × 2 రాసుకోవచ్చు, లేదా 2 × 5 రాసుకోవచ్చు. ఓకే, సో log 3 × 5 2 ఉన్నాయి కాబట్టి 5² అని రాయాలి. 5 2 ఉన్నాయి కాబట్టి రాసుకోవాలా? 5². బేస్ ఎంత? 2 ప్లస్ మైనస్ log 10 అంటే ఏం రాసుకోవచ్చు చెప్తున్నాం? బేస్ ఏది ఉంటే అది పెట్టుకోవాలి. బేస్ 2 ఉంది కాబట్టి బేస్ 2 క్యారీ అవుతుంది. ఓకేనా? దీన్ని ఏం రాసుకోవచ్చు? 5 × 2, 5 × 2 బేస్ 2. ఇప్పుడు ఇంటూలో ఉంటే ఏమవుతాయి మనకి? ఇంటూలో ఉంటే ప్లస్ అవుతుంది. ఇంటూలో ఉంటే ఏమవుతుంది? log a + log b. మరి ఇక్కడ ఇంటూ లాగా కనబడుతున్నాయా లేదా మీకు? వెంటనే ఎక్స్ప్రెస్ చేయాలి. log 3 base 2 + log 5 base 2 మైనస్ ఇవి కూడా ఇంటూలో ఉన్నాయి, ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. log 5 base 2. ఓకేనా? ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మైనస్ కాబట్టి బ్రాకెట్ పెట్టాలి. ప్లస్ log 2 base 2, log 2 base 2. ఇప్పుడు చూడండి,
log 3 base 2 అంటే క్వశ్చన్ లో ఏముంది x ఏముంది x ప్లస్ log 5 base 2 అంటే ఏముంది y log 5 base 2 అంటే ఏముంది y మైనస్ log 5 base 2 అంటే మైనస్ ఇంటూ అంటే మైనస్ y మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది మైనస్ log 2 base 2 అంటే ఏమైంది 1 log 2 base 2 అంటే ఏమైంది 1 సో ప్లస్ y మైనస్ y క్యాన్సిల్ అవుతుంది ఏం మిగులుతుంది x మైనస్ 1 యువర్ ఆన్సర్ x మైనస్ 1 అనేది మీ యొక్క ఆన్సర్ చాలా సింపుల్ చూడండి పాయింట్ తర్వాత ఏమిటి ఒక డిజిట్ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు 75/10 ఓకే బైలో ఉంటే లాగరిథమ్స్ ఏమవుతుంది మైనస్ అవుతుంది log a by b is equal to log a minus log b ఇంటూలో ఉంటే ప్లస్ అవుతుంది ప్లస్ లో ఉంటే లాగరిథమ్స్ లో ఇంటూ అవుతుంది మైనస్ లో ఉంటే లాగరిథమ్స్ లో బై అవుతుంది అని ముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాము సేమ్ ఇది వస్తే ఇది రాసుకోవాలా ఈ మోడల్ వస్తే ఈ మోడల్ రాసుకోవాలి ఇప్పుడు మనకు బైలో ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు log a మైనస్ log b a అంటేనేమో 75 b అంటేనేమో 10 log 75 మైనస్ log b అంటే 10 ఇప్పుడు 75ని పెద్ద నెంబర్లు ఏ ఇచ్చినా మీరు ప్రధాన సంఖ్యలుగా విడగొట్టాలి అని చెప్పాము విడగొట్టాము ఏమొచ్చింది 3 ఇంటూ 5 2 వచ్చింది 5 స్క్వేర్ మళ్ళీ ఇంటూ కనపడింది మీకు లాగరిథమ్స్ లో ఇంటూ కనపడితే వెంటనే గుర్తు రావాల్సింది ప్లస్ చేయాలని ఎక్స్ప్రెస్ చేయాలని log 3 ప్లస్ log 5 స్క్వేర్ అని 5 స్క్వేర్ ఉంది కదా ఇక్కడ ఎక్స్ప్రెస్ తప్పు వచ్చింది 5 2 ఏమైంది ముందుకు వస్తుంది తీసేస్తాను నెక్స్ట్ అని ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కాబట్టి మనం 5 స్క్వేర్ యాసిడ్ రాయాలి రాసిన తర్వాత దీని కంటిన్యూషన్ ఇక్కడ చెప్తున్నాను చూడండి log 3 base 2 అంటే ఏమైనా రాసుకోవచ్చు మనం x అని రాసుకోవచ్చు ఈ 5 అనేది పవర్ లో ఉంటే ఏమైతే ముందుకు వస్తుంది 2 log 5 base 2 మైనస్ log 5 2 మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ తో గుణించాలి మైనస్ log 5 base 2 నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ log 2 base 2 ఎంత అవుతుంది 1 log 2 base 2 అంటే ఎంత 1 సో ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 log 5 base 2 లో నుంచి log 5 base 2 తీసేస్తే ఎంత అవుతుంది 1 log 5 2 లేదు సార్ అంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం 2 log 5 base 2 అంటే ఎంత మనకి log 5 base 2 అంటే y మైనస్ ఎంత y మైనస్ 1 2y మైనస్ y ఎంత అవుతుంది y x ప్లస్ y మైనస్ 1 ఇలా చేయాలి ఓకేనా మనం ఒకసారి రివిజన్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తప్పుని మనం గమనించగలిగాం అందుకనే మీరు ఏదన్నా కావాలంటే వెనకకి వెళ్ళి మళ్ళీ చూసుకుంటూ రావాలి ఓకే ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను సర్చ్ చేసుకుంటాను థ్యాంక్ యూ నెక్స్ట్ మనకి ఈ ప్రాబ్లం చేయడానికి ఇది అర్థం వస్తుంది కాబట్టి ఇది చూపుతున్నాను ఒకసారి చూసుకోండి మళ్ళీ ఇది దీని తర్వాత కంటిన్యూస్ ఇక్కడ ఓకే shall I rub this one చెప్పండి log 60 అనే నెంబర్ని మీరు ఎంతగా రాయగలిగితే అంత రాయండి 60 2 30లు 2 15లు 3 5లు 5 1 ఓకేనా సో log 3 అనేది ఒకటి వచ్చింది 3 ఘాతం 1 5 అనేది ఒకటి వచ్చింది 5 ఘాతం 1 2 ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి కాబట్టి 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇంటూ బేస్ 2 ఇప్పుడు చెప్పండి ఏ రూపంలో ఉంది ఇది log a ఇంటూ b లాగా ఉందా లేదా అన్నిటి మధ్యలో ఇంటూ ఉన్నాయి సార్ మరి మీరు 2 ఉంటేనే ఇంటూ చెప్పారు కదా ప్లస్ అవుతాయని అంటే 3 ఉన్నాయి కదా సార్ అంటే 3 కాదు 4 కాదు 5 కాదు ఎన్ని ఇంటూలో ఉన్నా లాగరిథమ్స్లో అన్ని ప్లస్లు అయిపోతాయి ఓకేనా ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి మరి సార్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి 2 ఉంటే 2 అవుతాయి లాగరిథమ్స్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 లాగరిథమ్స్ వచ్చి వాటి మధ్యలో 3 ప్లస్లు వస్తాయి చెప్పండి log 3 base 2 ఒకటి ప్లస్ log 5 base 2 ఇంకోటి ప్లస్ log 2 స్క్వేర్ base 2 log 3 base 2 అంటే మీకు అందరూ తెలుసు బిట్లోనే ఉంది కదా గివెన్ క్వశ్చన్లో x
ప్లస్ log 5 బేస్ 2 అంటే ఎంత y ప్లస్ ఇక పవర్లో ఉంటే ఎప్పుడైనా మనకి ఏమైతే ముందుకు వస్తుంది కదా 2 log 2 బేస్ 2 log 2 బేస్ 2 సో x ప్లస్ y ప్లస్ 2 ని రాద్దాం log 2 బేస్ 2 అంటే ఎంత 1 log 2 బేస్ 2 అంటే 1 సో 2 1 జా 2 ని ఇక్కడ మీరు ఏం రాసుకోవాలి ఫార్ములా సిన్స్ లో log a టు ద బేస్ a ఇస్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ ఇంటూ లో ఉన్న ఫార్ములా అప్లై చేసినాం కాబట్టి ఇంటూ లో ఉంది కాబట్టి మీకు ఈ ఫార్ములా రాయాలి ఎక్కడ రాయాలి ఇటువైపు రాయాలి దీని ప్రాబ్లం చేయాలి కాబట్టి రాయట్లేదు నేను మీరు రాసుకోండి సిన్స్ లో ఏ ఫార్ములా అయితే అప్లై చేస్తున్నామో ఆ ఫార్ములా రాస్తేనే దానికి వాల్యూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ 6750 log బేస్ 2 ఈ పెద్ద నెంబర్ని మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టాలి చూడండి 2 3 6 మళ్ళీ 2 3 6 ఒకటి ఉంటుంది 2 ఏళ్ళ 14 ఒకటి ఉంటుంది 2 5ల 10 ఇప్పుడు 5 వచ్చింది కాబట్టి 3 అయిపోయిన పోయింది 3 ఒకట్ల 3 ఒకట్ల 3 రెండుల 3 5ల నెక్స్ట్ మళ్ళీ 5 ఉంది కాబట్టి 3 అయిపోయి పోయిందా 5 ప్లస్ 2 7 7 2 9 పోయింది 3 మూల 9 2 ఉంది 12 22 ఉంది 3 ఏళ్ళు 21 ఒకటి ఉంది 3 5ల 15 నెక్స్ట్ 7 3 10 15 పోతుంది 3 ఒకట్ల 3 3 రెండు 6 ఒకటి ఉంటుంది 3 5ల 15 నెక్స్ట్ 5 వైపు పోయింది ఇక 5 25 125 5 5ల 5 25 5 ఒకట్ల 5 సో ఎన్ని 2 వచ్చినాయి ఎన్ని 3 వచ్చినాయి ఎన్ని 5 వచ్చినాయో క్లియర్గా రాసుకోవాలి ఇక్కడ సో చూడండి log 3 రాసుకున్నాం ఫస్ట్ మనం 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 వచ్చినాయి కదా 3 వచ్చినాయి 5 కూడా 3 వచ్చినాయి ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 2 ఒకటే వచ్చింది 2 ఘాతం 1 బేస్ 2 మరి ఇంటూలో ఉన్నప్పుడు ఏమైతే మనకి ఇంటూలో ఉంటే ఏం కాబట్టి ప్లస్ log a ఇంటూ b ఏమైంది మనకు ప్లస్ సూత్రం రాస్తున్నాం రాయండి ఒకసారి log a ఇంటూ b ఇజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b చెప్పండి log 3 క్యూబ్ బేస్ 2 log 5 క్యూబ్ బేస్ 2 ప్లస్ log 2 బేస్ 2 ఇట్లా ఒక్కొక్కటికి రాయాలి ఒక్కొక్క దానికి log రాయాలి ఇప్పుడు పవర్లో ఉంటే ఏమైతే మనకు ముందుకు వస్తుంది 3 log 3 బేస్ 2 3 log 5 బేస్ 2 ప్లస్ log 2 బేస్ 2 అంటే ఎంత 1 మీ అందరూ తెలుసు మళ్ళీ ప్రాబ్లంలో నుంచి log 3 బేస్ 2 అంటేనేమో x log 5 బేస్ 2 అంటేనేమో y కాబట్టి 3x ప్లస్ 3y ప్లస్ 1 3x ప్లస్ 3y ప్లస్ 1 ఈ విధంగా చేసుకోవాలి మనం ఓకేనా దిస్ ఈస్ ద థర్డ్ బిట్ మూడవ ప్రాబ్లము లాగరిథమ్స్ 1.5లో థ్యాంక్ యూ సో మచ్ మంచిగా ఒకసారి నేను జరుగుతాను మీరు నీట్గా రాసుకోండి సెకండ్ ప్రాబ్లము నేను తుడిపాను ఎందుకంటే థర్డ్ ప్రాబ్లం చేయడానికి ప్లేస్ సరిపోదనే ఉద్దేశంతో మీరు వెనకకు వచ్చి రాయండి వెనకకు వచ్చి పాస్ చేసుకోండి అక్కడ సెకండ్ ప్రాబ్లం ఎండ్ అయిన దగ్గర